అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. కాకినాడ పోర్టుకు సంబంధించి ఏదైతే కాకినాడ సీ పోర్ట్స్ అధినేత అయినటువంటి కేవీ రావు గారిని బెదిరించి వాటాలు లాక్కున్నారన్న ఫిర్యాదు రావడంతో ఏపీ సిఐడి మాజీ ఎంపీ ప్రస్తుత రాజ్యసభ సభ్యుడైనటువంటి విజయసాయిరెడ్డికి, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి కొడుకైన వైవి విక్రాంత్ రెడ్డికి, అతనితో పాటుగా అరబిందో సంస్థకు చెందినటువంటి శరత్ చంద్రారెడ్డి గారికి ఎల్ఓసి లుకౌట్ నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. దేశం వెళ్ళి ఎక్కడికి పారిపోకూడదన్న ఉద్దేశంతోనే ఈ నోటీసులు ఇష్యూ చేసామని చెప్పేసి ఏపీ సిఐడి చెబుతోంది. అసలుకి దీని వెనుకున్నటువంటి పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, మనం చూసాం కాకినాడ పోర్టులో ఎంత పెద్ద ఉదంతం వైకాపా నాయకులు నడిపించారో. ఇప్పుడు అయితే దానికి సంబంధించి ఏపీ సిఐడి ఒక్కొక్కల మీద మెల్లగా యాక్షన్ తీసుకున్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికే చూసుకుంటే విజయసాయిరెడ్డి అతనితో పాటు ఇంకొక ఇద్దరు ముగ్గురికి లుకౌట్ నోటీసులు అయితే ఇష్యూ చేయడం జరిగింది. ఏంటంటారు దీనికి సంబంధించి మొత్తానికి? ఫస్ట్ అండి, ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఇంట్లో ఈ కాకినాడ పోర్టు భూ కబ్జాలు చూసాము, ఇంకోటి చూసాం. ఏకంగా వీళ్ళు పోర్ట్నే కబ్జా చేసేసారు. ఈ జగన్ ముఠ, ఈ జగన్ రెడ్డి దగ్గర నుంచి, విజయసాయి రెడ్డి దగ్గర నుంచి, విక్రాంత్ రెడ్డి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా అందరూ ఎలా అంటే పాప మా కేవీ రావు అనే వ్యక్తి చెప్తుంటే చాలా ఘోరాతి ఘోరంగా అతను ఇబ్బంది పెట్టారు. ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఫోన్లు చేసి బెదిరించి, ఇంకా ఏంటంటే నిక్కచ్చిగా వీళ్ళు ఇంక అసలు ఏమీ లేదు, గొంతు మీద కత్తి పెట్టి గన్ను గురిపెట్టి నువ్వు సంతకం చేస్తావా చేస్తావా, నీ ఫ్యామిలీని చంపేయమంటావా, లేకపోతే కేసులు పెట్టమంటావా, చాలా దారుణాతి దారుణమైన బెదిరింపులతోటి మొత్తానికి దాన్ని లాగేసుకున్నారు. జగన్ రెడ్డి ఏమో అసలు మేము చాలా సౌమ్యులమి బుద్ధిమంతులమి, మాకు అసలు ఏమీ తెలియదు, కూటమి ప్రభుత్వం మా మీద బురద జల్లుతుంది, బురదలో ఉండేదే వీళ్ళు, రాష్ట్రాన్ని అసలు అధోగతి పాలు చేసి ఈ రోజున వీళ్ళు చేసిన అన్యాయాలు, అవినీతి, అక్రమాలు చెప్పుకుంటూ పోతే ఈ 5 సంవత్సరాలు వాళ్ళు చేసినవి, ఈ 5 సంవత్సరాల ఈ పరిపాలన కూడా సరిపోదు. వీళ్ళని అరెస్ట్ చేయాలన్నా, వీళ్ళు చేసిన తప్పులన్నీ బయటికి తీయాలన్నా కేవలం ఈ కాకినాడ పోర్ట్ అనేది చిన్నదే, ఇంకా పెద్ద పెద్దవి ఉన్నాయి. అవన్నీ బయటకు వస్తాయి ఒక్కొక్కటిగా బయటకు వస్తూ మొత్తం కూడా వీళ్ళది ఆ A2 పాపం విజయసాయి రెడ్డి అతను మీడియా ముందుకు వస్తే అసలు మామూలుగా మాట్లాడు, చాలా మాటలు మాట్లాడతాడు. అట్లాంటిది ఇప్పుడు A2 మళ్ళీ ఫస్ట్ A2 నేను అనుకుంటా అతనికి ఆల్రెడీ ఉంది. అదే బిరుదు మళ్ళీ పోకుండా వేరే నెంబర్ పెడితే మరి బాగుండదు అనుకున్నారో, అతనికి వచ్చింది అనుకున్నారు, మళ్ళీ A2నే ఇచ్చారు. కాబట్టి ఇంకా వీళ్ళు ముందు ఇంకా ఇది ఒక్కటే కాదు, చాలా ఉన్నాయి. పోర్ట్ ఒకటే కాదు, సీ పోర్ట్ అంటారు. ఇప్పుడు చూసుకుంటే అంటే ప్రధానంగా మొదట్లో కాకినాడ పోర్టుకి సంబంధించి అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పేసి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు వినిపోయింది. ఇప్పుడు చూసుకుంటే తెర మీద వీళ్ళందరి పేర్లు కూడా సడన్గా రావడం జరిగింది. అంటే వీళ్ళు ఫస్ట్ ఈ సీకి దగ్గరలో, ఇప్పుడు వైజాగ్ లో చూసాము, ఋషికొండలో కొండ లేకుండా చేసేసారు, బోడిగుండు చేసేసారు, దాని మీద మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అంతా మార్చేశాడు. అతనికి తగ్గట్టుగా రాజ వైభోగంగా సంబంధించి అన్నీ కట్టేసుకున్నాడు కోటలు. అలానే ఇప్పుడు సీ పోర్ట్ కాకినాడ చూసాం. దీన్ని అసలు వీళ్ళు ఫస్ట్ నాకు ఒక వ్యక్తి గతంలో చెప్పారు, అసలు వీళ్ళు దీనికి దగ్గరగా ఎందుకుంటున్నారంటే స్మగ్లింగ్ చేయటానికేనని. అవునా అనిపించింది. కానీ ఇప్పుడు ఒక్కొక్కరు వస్తుంటే ఇది నిజమే, జనాలకు ముందే తెలిసింది, పోలీసులే లేటుగా తెలుసుకున్నారు అని అనిపిస్తుంది. ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే ఒక స్మగ్లింగ్ చేయటం కోసమే ఈ పోర్టులు లాగేసుకోవటం కానీ ఇవన్నీ కూడా చేసినవి స్మగ్లింగ్ కోసమే. వీళ్ళ చేసే అవినీతి ఈజీ వేలో ఎలా వెళ్ళాలి అనే దానికోసమే దీనిగా చేసుకొని వీళ్ళ దగ్గర నుంచి లాక్కొని చేసేసారు. ఇప్పుడు కేవీ రావు గారు అప్పట్లో చూసుకుంటే చాలా నిజంగా వీళ్ళు బెదిరింపులకి భయపడ్డానని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఆయన ధైర్యంగా వచ్చి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. నిజంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇంత అంటే దీని మీద ఇంత గవర్నమెంట్ని కూడా ప్రయోగించాల్సిన అవసరం ఏర్పడింది అంటారు? గవర్నమెంట్ మొత్తం కూడా ఒక్క కాకినాడ పోర్టు మీద దృష్టి పెట్టడానికి కారణం ఏంటంటారు? అసలు ఇదే, వీళ్ళు ఎలా అయితే ఈజీగా ఈ అవినీతి జరుపుకోవాలనుకుంటున్నారో స్మగ్లింగ్ అనేది, దానికోసమే మెయిన్ వాళ్ళకి అన్ని వైపులకు కూడా ఆ పోర్టు ప్రధానంగా ఉన్నది అక్కడ. వేరే మనకు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అక్కడ స్మగ్లింగ్ జరిగింది. ఇప్పుడు వేరే కంట్రీస్ కూడా వెళ్ళింది అక్కడి నుంచి. వీళ్ళు గాంజాయి కానివ్వండి, బియ్యం ఒకటే బయటపడింది, రేపు ఇంకా బయటపడాల్సినవి చాలా ఉన్నాయి. దాన్ని ప్రధానంగా ఏర్పరచుకున్నారు. అందులోనూ అతను ఈజీగా వాళ్ళకి పాపం భయపడి ఇచ్చేశాడు. వీళ్ళ ఒత్తిళ్లు కానీ, వీళ్ళు భయపెట్టే విధానం కానీ, వీళ్ళు టార్చర్కు తట్టుకోలేక ఇచ్చేశాడు.
కొన్నాళ్ళు ఇక్కడ సాగిద్దాము, తర్వాత ఇంకోటి అనుకున్నట్లుగా ఫస్ట్ స్టార్టింగ్ అయితే అక్కడ చేశాడు. ఇంకా ఈ 5 సంవత్సరాలు ఇష్టానుసారంగా ఇష్టారాజ్యంగా జరిగింది. ఈ రోజున ఒక్కొక్కరుగా దొంగలు బయటకు వస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారే నడిపించారు, వీళ్ళంతా కూడా జస్ట్ పాత్రదారులు మాత్రమే. అసలుకి విచారణ అయిపోయే లోపు A1గా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చేర్చే అవకాశం ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు. ఏంటంటారు దీనికి సంబంధించి? అసలు సూత్రధారి పాత్రధారి అన్నీ కూడా అతనే. కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డే చేస్తున్నాడు. ఇతను ఆ శ్రీమంతుడి సినిమాలో మహేష్ బాబు చెప్పినట్లుగా దేవరకోటలో మామిడి తోట, ఊరి నుంచి చాలా తీసుకున్నారు, ఇచ్చైపోతే లావైపోతారు అన్నట్లుగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో తాడేపల్లిలో ఇతను స్టేట్ నుంచే కాదు అన్ని విధాలుగా కూడా చాలా దోచేశాడు. అదంతా ఇచ్చినా ఇవ్వకపోయినా అతను లాక్ అవటం మాత్రం గ్యారంటీ. లాక్ అయితే చేస్తారు, కాకపోతే తనంతట తానుగా వస్తే కొంచెం ట్రీట్మెంట్ తగ్గిస్తారేమో చూడాలి. ఓకే, ఖచ్చితంగా చూద్దాం మేడం. మరి రాను రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిన విధంగా ట్రీట్మెంట్ ఉంటుందో లేదా? థ్యాంక్ యూ అండి, నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.